హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. భగవంతుడు మనిషి రూపాన్ని మట్టితో ఎందుకు తయారు చేశాడు? బంగారుతోనో, వెండితోనో, లేక రాగి, ఇనుము లాంటి లోహాలతోనో తయారు చేయవచ్చు కదా అని సందేహం రావచ్చు. కానీ ఆ లోహాలకు జీవం లేదు కాబట్టి మట్టికి మాత్రమే పునరుత్పత్తి చేయు జీవం ఉన్నందువలనే మట్టిని చేసి ప్రాణం పోశాడు. భగవంతుడు ఈ ప్రపంచంలో మొదట నదులు, కొండలు, జంతువులు, పక్షులు ఇలా అనేక జీవరాశుల్ని సృష్టించిన తర్వాతే చివరిగా అత్యంత శక్తివంతమైన మనిషిని సృష్టించాడని అంటారు. భగవంతుడు తడిమట్టితో మనిషి రూపాన్ని తయారు చేసి అందులో ప్రాణం పోస్తాడు. ఆ తర్వాత దేవతలందరినీ పిలిచి, నా సృష్టిలో అన్నిటికంటే గొప్పది మరియు అందమైనది, శక్తివంతమైనది అని మనిషిని చూపిస్తాడు. దేవతలందరూ ఈ దివ్యమైన సృష్టిని చూసి చాలా మెచ్చుకుంటారు. అయితే అందులో ఒక దేవతకు సందేహం వచ్చి, స్వామి, మీ సృష్టి అద్భుతం, కానీ ఇంత గొప్ప మనిషిని సృష్టించడానికి కేవలం మట్టితోనే సృష్టించారు, బంగారం లాంటి లోహములతో ఎందుకు చేయలేదని అడుగుతుంది. దానికి భగవంతుడు బంగారం, వెండి లేక రాగి, ఇనుము లాంటి లోహములకు మొలకెత్తడం జీవం లేదు కదా. జీవం అనేది కేవలం మట్టిలో మాత్రమే ఉంటుంది. విత్తనాలు మొలకెత్తాలన్నా, మొక్కలు పెరగాలన్నా అది మట్టిలోనే సాధ్యమవుతుంది. అందుకే జీవం ఉన్న మనిషిని మట్టితోనే సృష్టించాను. జీవితం ముగించిన తరువాత ఆ మట్టిలోనే కలిసిపోతాడని దేవుడు ఆ దేవతలకు వివరిస్తాడు. ధన్యవాదాలు. ఓం నమో నారాయణాయ. రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.